హౌస్ మాత్రం పెట్టకూడదు. రెండు దేవతల సేకారం అయినది కదా, చిలక కానీ ఎలుగు కానీ. కాబట్టి అవి పెట్టాం. 11వ తేదీ ఆగస్టు 11వ తేదీ వచ్చినాడు తీసే ఆయన లాస్ట్. మళ్ళీ అంతకుముందు దీన్ని చూస్తా బాగా ఒకసారి దేవుడు ప్రదర్శన ఇంత దూరం వచ్చిందమ్మ అంజారమ్మ కాడిక అమ్మూరి ప్రదర్శన. నా పేరు పెడతాయి సార్. ఓం శక్తి. అది వేరే వాళ్ళు ఫార్మాట్, మనకి ఫార్మాట్ కోసం ముద్దు పెట్టు. అయ్యేంటి చూడమ్మా అవసరాన్ని చూడండి. శాస్త్రంలో మొత్తం దేవుళ్ళే ఇంత దూరం అంజారమ్మ స్థానానికి వచ్చినావు. అన్న మీ పేరు ఊరు చెప్పండి సార్. నా పేరు సిద్ధముని, మాదే నారాయణ మండలం, తిరుపతి జిల్లా, కృష్ణరాజులకండి గ్రామం. నేను చిన్నప్పటి నుండి ఏదో వ్యవసాయం పని అది కూలీనాలు చేసుకునే వయసు. కానీ ఇంత మధ్యలో నాకు సిద్ధాంతి దొరికినాడు. ఆయన దగ్గర నేను జోసు నేర్చుకునే ఒక 2 ఏళ్ళ పాటే. కాబట్టి కొంతవరకు ఇప్పుడు చిలక జోసుని చూసుకుంటా, దాంతో ఏదో నా జీవనం గడుపుకుంటున్నా. దాంతోపాటు పక్కన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏంది ఎప్పుడు చూసినా చిలక చూస్తూ ఉండవో, ఎలికి సూపర్ ఎలుకుండా అది తెచ్చుకోలేకూడదు నువ్వు కూడా అని అంటే ప్రతి ఒక్కరు పెట్టుకొని ఉన్నారు ఎలికి చెన్నైలో. నేను కూడా పోయా వాళ్ళతో పాటు నేను కూడా కొనుక్కున్నాను సార్. కాబట్టి ఎలికి కావాలనే వాళ్ళకి ఎలికి చూపిస్తా వినాయకుడి వాహనం అని, చిలక కావాలనే అమ్మవారి వాహనం మీనాక్షమ్మ అని దాన్ని చూపిస్తాను. కాబట్టి కొంతవరకు ఏదో నా వయసు అయిన కాలానికే నేనేం పని బాటు చేయలేను. కాబట్టి అన్న ఒక చోట ఇక్కడ అంజారమ్మ గుడి కాడ కొంతవరకు ఏదో స్థిరపడినా ఏదో 10 రూపాయలు సంపాదించుకొని ఏదో రోజులో 300-400 సంపాదించుకునే వ్యవస్థ అలా కల్పించుకొని ఒక పైన ఆధారపడకుండా నా జీవనం చేసుకుంటున్నాను. మీ కుటుంబంగానే వాళ్ళు మా కుటుంబంలో ఎవరు లేస్తాం. మాకు జోస్యం చూసుకునే వాళ్ళు మాకు ఇదేం పరంపరగా జోస్యం కాదు, నేనేదో ఒక ఫ్రెండ్షిప్ లెక్కలో నేర్చుకున్నా. కాబట్టి ఉండేవాళ్ళంతా అక్కడక్కడ ఉండేవాళ్ళు ఈ చిలక జోస్యం అంతా పెట్టుకోండి. అదంతా చెన్నై, అనంతపురం, కాబట్టి ఇట్లా బెంగళూరు దగ్గర ముల్బాగ్లో ఇట్లా చుట్టుపక్కల వాళ్ళు చెన్నై వాళ్ళు ఈ సందులో నేను వాళ్ళ దగ్గర ఏదో తప్పుదారుగా నేర్చుకొని నేను అట్లా బుద్ధిమధ్యంగా నా భవిష్యత్తుకి నేర్చుకున్నాను సార్. ఇది ఎంత వస్తుంది రోజుకి? ఏదో రోజు నేను ఒక 300-400 సంపాదించుకుంటాను సార్. నాకు బస్ ఛార్జీ 30 రూపాయలు బస్ ఛార్జీ, పాన్ 30 రాని 30. కాబట్టి నా సెలవుకు ఏదో నేను ఒక 200-300 సంపాదించుకుంటాను. చిలకని ఎక్కడి నుంచి వచ్చారు? ఎలుకని ఎక్కడి నుంచి? చిలక చెన్నైలోనే కొన్నాము నానా శాస్త్రం చూసే వాళ్ళ దగ్గర. కానీ ఎలికి కూడా చెన్నైలోనే కొన్నాను. నాకైతే మాత్రం తెలియదు దాని ట్రైనింగ్. నేను అప్పటికప్పుడే సంపాదించుకోవాలి కదా.
కాబట్టి అది 6 నెలలకి ఎత్తాదో, సంవత్సరానికి ఎత్తాదో, 3 నెలలకి ఎత్తాదో, ఎప్పుడు ఎత్తాదో సీట్ నాకు తెలియదు కదా. అది నా మాదిరిగా సిద్ధాంతులు నేర్పించే వాళ్ళు చూస్తూ ఉంటాం. 2గా ఉంటే ఒకటి మనకు బేరం చేసి ఒకటి తీసుకుంటాము, లేదు ఒకటి ఉండేవాడు ఈడు. నేను అంతే, వాళ్ళ దగ్గరికి కొనుక్కొచ్చుకునేది. కానీ నేనే తీసుకొచ్చుకొని దాన్ని ట్రైనింగ్ ఇచ్చి నేర్చుకోవడం నాకు తెలియదు సార్. ఎలుక ఎక్కడ నుంచి? ఎలుక చెన్నై నుండి తెచ్చిన. ఏం బ్రీడ్ అది? అండి బ్రీడ్ ఏమన్నా బయట నుంచి అన్న తెప్పించారా? బయట అంటే చెన్నై కొన్ని అదే ఆస్ట్రేలియా ఎలుకని ప్రతి ఒక్కరు అని అంటున్నారు. కాబట్టి కొంతవరకు నేను కూడా వాళ్ళతో పాటు నేను కూడా కొనుక్కున్నాను. చెన్నైలో ఉంది దీని పెంపకం, కానీ మన లోకలలో లేదు. అంటే ఎవరన్నా దీనికంటూ ప్రత్యేకంగా పెంచే వాళ్ళు ఉన్నారు? ఇది ఏడ పెంచుతారు, ఏం పడి తమిళనాడులో అన్నీ దొరుకుతుంది అంటారు. అదే నేనైతే మాత్రం ఏడైనా పెంచే చోట తెచ్చుకుందామని కూడా ట్రై చేసిన, నాకు ఎవరు టచ్ అవ్వాలా. నేను నా మాదిరి శాస్త్రం చూసే వాళ్ళ దగ్గరనే వాళ్ళకన్నీ కొనుక్కోగలుగుతాను, చిలక కానీ ఎలుగు కానీ. ఫుడ్ ఏం పెడతాను? ఫుడ్ మన మాదిరిగా 3 పూట్ల తెల్లవారితో కానీ ఇడ్లీ పెడతాము, మధ్యాహ్నం అన్నం పెడతాము, నైట్ అన్నం పెడతాము. ఈ సందులో ఫ్రూట్స్ అంతా తింటుంది. ఎంత ఖర్చు అవుతుంది దానికి? ఏం ఏదో రోజు ఒక 50 రూపాయలు 30 రూపాయలు అవుతుంది. జాంకాయలో తీసుకుంటాం 1 కిలో, అది వచ్చి 40 రూపాయలు. క్యారెట్ తీసుకుంటాము, అది ఒక 20 రూపాయలు. అరటిపండు ఏదో ఒక 10 రూపాయలు తీసుకుంటాం. ఇవి పెట్టుకుంటామా, ఇవి ఇంటికి పోయినాక పెడతాం. ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం మనతో పాటే దానికి కూడా 3 పూట్ల భోజనం తింటారు. అమాస్కో పౌర్ణానికి వాటికి స్థానపానాలు కూడా ఉంటాయి. బాగా అదే మన కడుపులో పుట్టిన బిడ్డ కన్నా ఎక్కువగా దాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతాం. ఏమన్నా వేరే ఇంకా వేరే ఏమి లేదు సార్. ఒకదాన్ని తెచ్చుకొని అవును.